వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. నిర్మల్ పట్టణం గాజులపేట సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాటలు పాడుతూ దేవుని స్మృతిస్తూ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. స్థానిక సంఘ కాపరి రెవరెండ్ సుశీల్ కుమార్ అయ్యగారు ముఖ్య ప్రసంగికుడిగా క్రిస్మస్ సందేశం అందించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆనందము, ఈ ఆహ్లాదాన్ని, ఈ సంతోషాన్ని ప్రతి బిడ్డకు రెట్టింపు చేస్తూ అనుగ్రహించు. యేసు దివ్యనామమున వేడుక ప్రార్థిస్తున్నాము తండ్రి. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బిఎన్ఆర్ రెసిడెన్సీని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని బిఎన్ఆర్ రెసిడెన్సీ శ్రీనివాస్ నగర్ కాలనీకి ఎదురుగా డిటిసిపి అనుమతితో విశాలమైన రోడ్లతో గ్రేటర్ కమ్యూనిటీ కాంపౌండ్ వాల్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ తో ఏర్పాటు చేయబడిన వెంచర్ అని తెలిపారు. ఇక పరిగి ప్రజలకు అనుకూలమైన రేట్లతో అందుబాటులో ఉండడం సంతోషకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఆర్ రెసిడెన్సీ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని అనుమతులతో సువిశాలమైనటువంటి రోడ్లు, అదేవిధంగా ఇక్కడ కంపౌండ్ వాల్ కూడా మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మంచి లేఅవుట్ చేయడం జరిగింది. ఇది బద్దూరి నారాయణ రెడ్డి రెసిడెన్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ కాలనీ పేరు. దాన్ని వెంకటేశ్వర రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క బంధుమిత్రులందరూ కూడా కలిసి ఈ వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పరిగిలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. పరిగి టౌన్లో కూడా ఇలాంటి కాలనీస్ చాలా రావాలి రేపు పొద్దుగాల. ఎందుకంటే మన ప్రాంతం లోపల పరిగి నియోజకవర్గంలో 60,000 కోట్ల రూపాయలతోన చాలా పెద్ద పెద్ద వ్యవస్థలు మన దగ్గర రాబోతున్నాయి. ఒక నేవీ రాడార్కి సంబంధించినటువంటి నేవీ ప్రాజెక్టు, మన రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్స్టెన్షన్ రేడియల్ రోడ్ టు పరిగి, ఒక రైల్వే లైన్ పరిగికి, అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్కు 4 లైన్ రోడ్, పరిగి నుంచి వికారాబాద్ కూడా 4 లైన్ రోడ్ ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి. చెట్లు కూడా కొట్టేయడం జరిగింది. నేను ఈవెన్ హైదరాబాద్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తున్నా, మా పరిగిలోనే పెట్టుబడులు పెట్టండి, మా పరిగిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, పరిగిని డెవలప్ చేయమని నేను అందరినీ కూడా కోరుతున్నాను. మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి. మంతనిలో ఎరకలగూడెం బేతల్ గోస్పేల్ మినిస్ట్రీస్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీపాద కాలనీలోని సియోను ప్రార్థనా మందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బేతేలు చర్చి ఫాస్టర్ ఐతు డేవిడ్ ఎలీషా నేతృత్వంలో నాయకులకు సన్మానం అర్పించారు. రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుపై ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కృతజ్ఞతలు తెలిపి క్రిస్మస్ సీజన్ ప్రేమ, ఆత్మీయత, ఆనందంతో నిండాలని నాయకులు ఆశీర్వదించారు. ఆశీర్వదించండి. చంద్రబాబు గారికి, వారి కుటుంబానికి, బిడ్డలకు, వారి యొక్క టీంకి నేను అందరూ కూడా చక్కటి ప్రభావ ఆరోగ్యం వారు చేసిన ప్రతి ఒక్క పనిలో ప్రభావం మీ దేవుని నుంచి మనం ప్రార్థిస్తాం. చూపించండి ప్రభావ సమాజానికి కూడా వారు చేయగలిగిన ప్రభావ ప్రతి ప్రభావాన్ని మేలు చేయడానికి కేవలం కలిసిన మనం కాదు కానీ ప్రభావ సొసైటీకి ప్రభావ, మా యొక్క దేశానికి, రాష్ట్రానికి ప్రభావ, ప్రాంతానికి అన్నిటి కూడా బ్లెస్సింగ్ వచ్చి మనం ప్రార్థిస్తూ వాటిని ఆశీర్వదించమని సంవత్సరాలు ఇంకా బలపరిచి అనేకులకు బ్లెస్సింగ్ ఉంచమని ప్రభావం ప్రేమించి ప్రభావంతో సహవాసం ఉండడానికి మరి మాట చేర్చుకోవడానికి ఇచ్చే సమయం వందలు తెచ్చుకుంటూ మన దీన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిణామాలు స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రిస్మస్ తాత ఆశీర్వదించండి. చంద్రబాబు గారికి, వారి కుటుంబానికి, బిడ్డలకు,
వారి యొక్క టీంకి నేను అందరూ కూడా చక్కటి ప్రభావ ఆరోగ్యం వారు చేసిన ప్రతి ఒక్క పనిలో ప్రభావ మీ దేవుని నుంచి మనం ప్రార్థిస్తాను చూపించండి. ప్రభావ సమాజానికి కూడా వారు చేయగలిగిన ప్రభావ తండ్రి ప్రభావాన్ని మేలు చేయడానికి కేవలం కలిసిన రామగుండం గోదావరి కని కల్వరి సువార్త సంఘ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేళ్ల హరీష్ రెడ్డి పాల్గొని క్రైస్తవ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఫాస్టర్ జీవరత్నంతో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. 30 పేద కుటుంబాలకు 25 కిలోల రైస్ బ్యాగ్లను పంపిణీ చేశారు. హరీష్ రెడ్డి యేసుక్రీస్తు బోధనలు శాంతి, ప్రేమ, సేవా విలువలకు ప్రేరణ అని ప్రజల సంఘటితమైతే రౌడీ పాలన అంతమవుతుందని, రామగుండం కాలుష్యం సమస్యను అధిగమించి అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రజల మేలు కోసము, ప్రజల శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి వారు కూడా దాన్ని అలాగే స్వీకరించి అందరికీ ప్రేమ పంచే విధంగా వారు కూడా వదులుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అట్లాగే ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘ పెద్దలు కానివ్వండి, లేకపోతే ఈ చర్చ్ పాస్టర్లు అందరూ కూడా కొంత మరి ఏం చేయాలి అని చెప్పేసి నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొందరు పేద ప్రజలకి మరి నా వంతు సాయంగా కొంత రైస్ బ్యాగ్స్ ఇవ్వండి, 30 కుటుంబాలకు అని చెప్పగా ఈ రోజు ఆ సేవా కార్యక్రమం చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వం మార్పిడి జరిగి మళ్ళీ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వస్తారో వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ కాలుష్య రహిత కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి స్థానికంగా కొంత ఉపాధి కల్పించి ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని దూరం చేసే అందుకు నాకు కృషి నేను చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఐ విష్ యు ఆల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇబ్రహీంపట్నం జిల్లా ఆచారం మండలం నందివనపర్తి గ్రామంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయన బుచ్చిరెడ్డి హాజరై ప్రసంగించారు. అటల్ సుపరిపాలనలో ఉదాహరణగా నిలిచారని, యువతకు ఆదర్శమని, మద్యం, డ్రగ్స్, సిగరెట్లకు దూరంగా ఉండాలన్నారు. సర్పంచ్ విజయ్ కుమార్ ను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పెట్టుకొని ఓటేసి గెలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. అదే విధంగా మీరే సర్పంచులు, నేను కాపలదారినే. మీకోసం నిరంతరం పనిచేస్తానని చెప్పేసి పెద్దలు ఉన్నారు. పెద్దలు అనేక విధాలుగా వెంబడుంటా అన్నారు. ఒక మనిషి దేశం కోసం పనిచేయాలంటే అసలు మొదట్లో నిర్ణయం చేసుకోవాలి, త్యాగం. దానికోసం తపస్సు చేయాలి. అవసరం ఉంటే ప్రాణాన్ని కూడా భారతదేశం కోసం, ఈ ధర్మం కోసం త్యాగం చేసి బలిదానం కావడానికి కూడా సిద్ధం ఉండాలి. అలాంటి వ్యక్తులే నాయకులు కావాలని. అట్లే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, యూత్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సంరచన, సంయోజన, సంఘర్షణ. ఒక పని చేసినప్పుడు ఇంతకుముందు మీరు అనుకున్నారు, ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక రచన చేయాలి, ఒక వ్యూహం. ఆ రచన ఎలా ఉండాలంటే డెవలప్మెంట్ ఎలా ఉండాలి, అభివృద్ధిలోకి రావాలంటే మనం ఏం చేయాలి, కలిసిమెలిసి ఉండాలి. ఇంకా ఈర్ష్యలు, ఈగోలు మర్చిపోండి, స్నేహాన్ని పెంచుకోండి. ప్రేమ అనే 2 అక్షరాలకు ఎంత పవర్ ఉందో తెలుసా? ఒక ప్రేమ మీద 200 సినిమాలు వచ్చాయి. ఒక ప్రేమ అనే 2 అక్షరాలకు ఎన్నో రకాల సినిమాలు తీశారు. మొదటి కళాదారులు పార్టీ నాయకులు రమేష్ గౌడ్ గారు, జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో బీజేపీ నాయకులు ఎలబోయిన హరీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రుద్రమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ త్వరలో అధికారంలోకి రావడం ఖాయమని, అభివృద్ధి కార్యక్రమాలు యువకులను ఆకర్షిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరి సాదరంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కొండపాక శివ, అలాగే సుందరనగర్ నుండి రాజన్న నాయకత్వం. ఈరోజు జనగామ జిల్లా అధ్యక్షులు శ్రీ సౌడ రమేష్ గారితో కలిసి జనగామలో వడ్లకొండ గ్రామంలో జరిగినటువంటి జాయినింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది.
వడ్లకొండ గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ జిల్లాలో చౌడ రమేష్ గారి నాయకత్వము మరియు రాష్ట్రంలో రామచంద్రరావు గారి నాయకత్వము, దేశంలో నితిన్ నబీన్ గారు, జేపీ నడ్డా గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మెచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వడ్లకొండ సర్పంచ్ స్థానాన్ని మేము గెలవలేకపోయినప్పటికీ, త్రుటిలో పోయినప్పటికీ కూడా ఇవాళ వడ్లకొండలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా సమాజ సేవ చేస్తారు, రేపొద్దున ఇక్కడ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కూడా పూర్తి స్థాయిలో బీజేపీ గెలుచుకోబోతోంది అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీలతోటి ఏమీ కాదు అనేటువంటి ఉద్దేశాన్ని, దాన్ని నమ్మి తెలుసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీలో వివిధ కార్యకర్తలు చేరడం జరిగింది. కూడా కృషి చేస్తాము. రేపటి నాడు గోల్కొండ కోట మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసేదాకా కష్టపడతామని తెలియజేస్తున్నాము. దానికి ఈ జాయినింగ్స్, ఇలాంటి జాయినింగ్సే పునాదులని చెప్పి నేను ఇవాళ చేరినటువంటి వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. భారత్ మాతాకి ములుగు జిల్లాలో మేడారం వద్ద సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకోవడానికి భక్తులు భూమి దారాల నుంచి పెద్ద ఎత్తున బయలుదేరారు. ఇక 2 రోజుల సెలవు రోజులను ఉపయోగించి రోడ్డు ఇరువైపులా వాహనాలతో నిండిపోయింది. భక్తులు తల్లులకు మొక్కులు, కుంకుమ, పసుపు, చీర, బెల్లం సమర్పించి కోరికలు తీర్చే విధంగా ఆరాధనలు చేశారు. సమ్మక్క సారక్క నామస్మరాలతో మేడారం అభయారణ్యం భక్తుల ధన్యకీర్తితో కాంతిమంతమైంది. జనవరిలో జరిగే పెద్ద జాతర కోసం ముందస్తుగా భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ వాతావరణం ప్రాంతాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నా పేరు సాదం కనకరాజ్, డైమండ్ పబ్లిక్ స్కూల్, హన్మకొండ, భీమారం. ఈరోజు డిసెంబర్ 25 యొక్క ప్రత్యేకతను పిల్లలకు ఒక హిందూ భావజాలాన్ని నేర్పించే ప్రక్రియలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను చేయడం జరిగింది. పిల్లలకి ఇక్కడ సమ్మక్క సారక్క యొక్క ప్రాముఖ్యతను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఏడాది మేడారం జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో జరుగుతున్న మహాజాతర అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పరిశీలించారు. జంపన్నవాగు, హెలీప్యాడ్, వీవీఐపీ రోడ్లు, పార్కింగ్ స్థలాలు, స్నానఘట్టాల పరిశుభ్రత, రోడ్ల మరమ్మతులు తదితర అంశాలపై ఆమె అధికారులకు సూచనలు చేశారు. భక్తుల సౌకర్యం కోసం పనులను వేగవంతం చేయాలని, 24 గంటల షిఫ్ట్లో అభివృద్ధి కొనసాగించాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని లక్ష్యం చేసుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వేడుకల్లో సుమారు 1.8 లక్షల భక్తులకు టోకెన్లు ఇవ్వబడినట్లుగా 164 గంటల పాటు భక్తుల దర్శన అవకాశాలు కల్పించారని తెలిపారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ముందస్తు చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. 7 నుండి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ఏకాదశికి కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే 30వ తేదీ, 31వ తేదీ, 1వ తేదీ ఈ 3 రోజులు ఈ డిప్ ద్వారా సుమారు 20 లక్షల మందికి పైగా ఈ డిప్ ద్వారా చేస్తే అందులో 1,86,000 మందికి దర్శన భాగ్యం ఈ డిప్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ప్రతి దాంతోనూ వాటా పోతుందనే విషయంలో ఏ యొక్క సందేహం లేదనే విషయం
మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఇది కూడా విజిలెన్స్ వాళ్ళకి మొన్ననే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఒక కొలిక్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కేసుని ఎవరికి అప్పగించాలని కూడా బోర్డు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు టోటల్ గా శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి పైన అందరూ శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి ఈ అయిన తర్వాత ఆ కేసు ఎవరికి అప్పగించాలని కూడా మన దైవం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆ గవర్నమెంట్ ఏం ఆదేశిస్తుందో దానికి మేమందరూ సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనంతో త్రిముఖ సినిమా బృందం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించింది. 8 కోట్ల బడ్జెట్ తో రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో యోగేష్ హీరో, సాహితీ దాసరి హీరోయిన్, బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్, అభిజిత్ కీలక పాత్రలో నటించారు. చిత్ర బృందం సినిమాలో కొత్త కాన్సెప్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకర్షణగా ఉంటుందన్నారు. జనవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాకు అంటే అక్కడ 2 క్వశ్చన్స్ అండి. నాకు నచ్చిన హీరో అంటే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన టాటూ నా గుండెల మీద ఉంటుంది. నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్టీఆర్ గారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏది అండ్ జూనియర్ ఎన్టీఆర్. నేను ఆల్రెడీ సెకండ్ మూవీ చేస్తున్నానండి. సినిమా పేరు చాణుక్యం. పూర్తి గారని డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ గారి దగ్గర చేశారు. ఆల్రెడీ ఆయన చేస్తున్నారు. మూవీ స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ 26 లోనే అది కూడా రిలీజ్ అవుతుంది. మీడియా మా కోసం ఇక్కడ కవర్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అంటే సడన్ గా అనుకున్నాం దర్శనం చేసుకుందాం అని. సో మీరు కూడా వెంటనే మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో నేను ఇప్పటి వరకు నన్ను పొలిమేరా 1, పొలిమేరా 2 లో డీ గ్లామర్ రోల్ లో చూసారు. త్రిముఖలో ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. నన్ను గ్లామరస్ గా చూస్తారు. అండ్ రీసెంట్ గా సన్నీ లియోన్ తో సాంగ్ రిలీజ్ అయింది గిప్పా గిప్పా అని, మీరు చూసే ఉంటారు. సో ఆ గిప్పా గిప్పా సాంగ్ లో నేను కూడా సన్నీ లియోన్ గారితో డాన్స్ చేశాను. నేను యూఎస్ లో 25 years గా సెటిల్ అయిపోయి ఉన్నాను. అక్కడ స్టేట్ గవర్నమెంట్ లో అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ చేస్తున్నాను. ఈ మూవీ స్టోరీ ఒక 1 year వరకు అందరూ మానిటర్ చేసి టీమ్ గా వర్కౌట్ చేసిన తర్వాత మేము ఇది ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అప్పుడు ఈ మా కొత్త హీరో రాజేష్ గారు, ఈ టీం మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చి ఇది ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము తిరుపతి నుంచి స్టార్ట్ చేయాలి మా ప్రమోషన్స్ అనుకున్న దానికి ఈ గణపతి ఆలయంలో మేము ఈ రోజు ఇంతమందిని మీట్ అవుతూ మా సినిమా పేరును కూడా పూజ చేసి మమ్మల్ని సగౌరవంగా పంపిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. చేయడానికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నా ఇష్ట దైవం కాణిపాక వినాయక స్వామిని ఈరోజు దర్శించుకోవడానికి మాకు అవకాశం కల్పించిన మా అన్నయ్య పెద్దలు పూల ప్రభాకర్ గారికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, త్రిముఖ అనే మూవీ నా మొదటి ప్రయత్నంగా దర్శకత్వం చేసి జనవరి 2వ తారీఖున రిలీజ్ కి 5 భాషల్లో సిద్ధంగా ఉంది. రవి ప్రకాష్, జీవా గారు, గబ్బర్ సింగ్ గ్యాంగ్, జబర్దస్త్ గ్యాంగ్ అందరూ ఫ్రేమ్ లో కనిపించే ప్రతి ఒక్కరు, హీరో హీరోయిన్ ని పక్కన ఉన్న ప్రతి ఫ్రేమ్ లో కూడా మీరు వెల్ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ ని చూడబోతున్నారు. వాళ్ళందరిని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఆ ప్రతి సీన్ కూడా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు ఆవు నెయ్యితో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి అభిషేకం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, కోరికలు నెరవేరనున్నాయని తెలిపారు. పురోహితులు నందబాల శర్మ, ఉప్పల మెట్టయ్య, నంగనూరి సత్యనారాయణ, బొగ్గుల సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్మించుకున్నటువంటి అభినవ శబరిమలగా విరాజిల్లినటువంటి హరిహర అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవాలు, అంటే శబరిమలలో ఏ విధంగా మండల పూజ మహోత్సవాలు 25, 26
గజ్వేల్ లో మాత్రం 25, 26 రోజులు కూడా అత్యంత వైభవంగా మండప మహోత్సవాలు జరుగుతాయి. పంచామృతంలో అన్నింటికీ ప్రతిదానికి ఒక్కొక్క రకమైనటువంటి విశేషాలు రాసి ఉన్నాయి. నెయ్యి అభిషేకం చేయడం వల్ల మామూలుగా నెయ్యి వల్ల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ. పాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం వస్తుంది, పెరుగుతో అభిషేకం చేస్తే తేజస్సు పెరుగుతుంది, నెయ్యితో అభిషేకం చేస్తే మంచి విపరీతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది, తేనెతో అభిషేకం చేస్తే ఆకర్షణ పెరుగుతుంది, విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ నెయ్యాభిషేకం ప్రతి 26వ తారీఖు డిసెంబర్ 26 మండల పూజను పురస్కరించుకొని ఈ యొక్క మన దేవదేవుడు అయ్యప్ప స్వామికి 108 కిలోలచే ఆవు నెయ్యిచే అభిషేకం జరిపింపబడుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క స్వామి యొక్క నెయ్యాభిషేకాలకు పాల్గొన్నారు. ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాము. స్వామి శరణం. చాపెల్ రోడ్ సెయింటనరీ మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఇక్కడి భక్తులతో కలిసే అవకాశం దొరుకుతుందని ఆమె తెలిపారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం వంటి మానవీయ విలువలు క్రీస్తు బోధించిన మహోన్నత సందేశాలని గుర్తు చేశారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 మినిస్ట్రీ స్కూటర్ వద్ద తెలంగాణ సామాజిక కమ్మ సంఘ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. రాబోయే నూతన సంవత్సర సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన ఈ కొత్త క్యాలెండర్ ద్వారా రాష్ట్రానికి శాంతి, అభివృద్ధి, మంచి జరగాలని ఆశాభావాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమ్మ సంఘ సభ్యులు, స్థానిక ప్రజల అభిమానులు పాల్గొన్నారు. సందర్భంగా తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ అన్ని జిల్లాల నుంచి, అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే సంవత్సరం ఉజ్వలంగా ఈ రాష్ట్రానికి, అదేవిధంగా ఈ జాతిలో పుట్టినటువంటి మనం ఈ జాతి గౌరవాన్ని కాపాడేదానికి, భవిష్యత్తులో ఈ జాతిలో పుట్టినటువంటి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ ఘన చరిత్రని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా ఆ వారసత్వాన్ని నిలిపి కమ్మ జాతికి ఈ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రని గమనంలోకి తీసుకొని ఆ బాటలో నడిచి ఈ జాతికి ఇంకా వన్నె దేవాలని, కీర్తిని, ప్రతిష్టని దిగజారకుండా మన యొక్క ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికి మనం న్యాయం చేయాలని చెప్పి, నూతన సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని. రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో కాంగ్రెస్ వార్డు అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునేందుకు పంపిణీ చేస్తున్న బీరు, చీరలు, థమ్సప్, స్ప్రైట్ బాటిళ్లతో ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఓటమి ఎదురైన తర్వాత ఫ్రస్ట్రేషన్ కు గురైన అభ్యర్థిని సామాజికంగా సరిదిద్దాలన్న ఉద్దేశంతో మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వస్త్రాలు, బీరు సీసాలు, బాటిళ్లను పడేసి ఆందోళన చేశారు. పోలీసులు చేరి పరిస్థితిని నియంత్రించారు.
వార్డు మెంబర్కి 2వ వార్డుకి నిలబడ్డది. ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి ఏమేమి ఇచ్చింది? బీరు, చీరె, స్ప్రైట్ బాటిల్, కళ్ళు సీసా, బూందీ పొట్లం ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? నన్ను గెలిపిమని ఇచ్చింది. ఇద్దరు 2వ వార్డుకు మాకు పోటీ చేసి గెలిపియ్యుండ్రు అని చెప్పిండ్రు. అయితే అందులో ఎన్ని ఓట్లు బాబాకు తక్కువ వచ్చినాయో ఇట్లను ఆమె గెలలేదు. కానిపోని మాటలు తిట్టింది మమ్ముల. మేము కూడా లేడీసులమే మేము బాయ్సులం కాదు. మేము ఎట్లా మాట్లాడిద్దు ఎన్నికలప్పుడు మీకు ఇచ్చిందా? ఇచ్చింది. ఇది బొంది పొట్లం ఒక్కటి 10 రూపాయలు, ఇది 10 రూపాయలది థమ్సాప్, ఇదేమో వాటర్ 5, ఇది ఎంతనో బీర్ సీసా, 2 చీరలు, ఒక కళ్ళు ప్యాకెట్ 10 రూపాయలు. నేను కళ్ళు తాగబట్టి 10 రూపాయల ప్యాకెట్ ఎరక నాకు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కరుణాపురం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫాదర్ సమక్షంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి స్టేషన్ గన్పురం, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ హాజరయ్యారు. భక్తులకు శుభాకాంక్షలు తెలిపి ఫాదర్లను సన్మానించారు. ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని దేవుడి మానవ ప్రేమించి మాకు చచ్చిపోయి సజీవులై ప్రపంచంలో కొరకు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.